ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఉండడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అన్నిట్లో ప్రత్యేకంగా ఉండడం. ప్రత్యేకంగా ఉండడం అంటే అందరిని వెలివేయడం కాదు. ప్రత్యేకంగా ఉండడం అంటే తనను తాను కాపాడుకోవడం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16-18 వచనాలు చూసినప్పుడు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్లి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. మీరు నా కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తిగల ప్రభు చెప్పుచూ ఉన్నాడు. నీ తండ్రిని బట్టి, నీ తండ్రికి ఉండేటువంటి హోదాను బట్టి నువ్వు జీవించాలి. నీ తండ్రి ఎటువంటి వాడో నువ్వు ఎరగాలి. నీ తండ్రికి గౌరవం తెచ్చేలాగా, మర్యాద తెచ్చేలాగా నీవు ఉండాలి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 4వ వచనంలో చూసినప్పుడు, అతడు ప్రత్యేకంగా నుండి దినములన్నీయు పచ్చికాయలే గాని, పైతోలో గాని ద్రాక్షవల్లికి పుట్టినదేదియూ తినవలదు. కనుక ప్రత్యేకంగా ఉండడం అంటే కొన్ని విషయాల్లోని కొన్నిటిని విడిచిపెట్టడం. అలా విడిచిపెట్టడం ద్వారా మనం ప్రత్యేకంగా ఉన్నామని అనేక మంది గుర్తిస్తారు. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని వచనాలు చెప్పినప్పుడు, అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. నిన్ను ప్రత్యేకంగా చూడడం అంటే నీలో ఏవో ప్రత్యేకతలు ఉన్నాయని కాదు. దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుడు ఇస్తున్నటువంటి దానికి తగినట్టుగా నీకు జీవించడానికి నువ్వు ప్రత్యేకంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనం అందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితేమి. మనం అందరం ఒక్క ఆత్మను పానం చేస్తేమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. కాబట్టి శరీరంలో ప్రతి అవయవము ఎలాగైతే పనిచేస్తూ ఉందో, అలాగే భూమి మీద ఉండేటువంటి ప్రతి ఒక్కటిని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా ఆ ప్రత్యేకత తగినట్లుగా మనం జీవించాలి. మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను బట్టి, ఎలా నడుచుకోవాలో చెప్పిన దాన్ని బట్టి, అలా నడుచుకోవడం ద్వారా దేవుడు ఒక ప్రత్యేకంగా ఉంచుతాడని మనం తెలుసుకోగలగాలి. కనుక ఈ దినాన ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిని నివసించి సంచరింతును. నేను వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజలు ఎందురు. కనుక నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. శరీరంలో అవయవాలు అనేకం ఉన్నప్పటికీ అవయవాలన్నిటి ఒకటే పని ఎలాగుండదు, అలాగే అనేకమైన మనం క్రీస్తులు ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములై ఉన్నాము. కనుక మనకి ఏ పని అయితే అప్పగించబడిందో ఆ పని కొరకు మనం ప్రత్యేకంగా ఉండాలి, ఒకరిని తృణీకరించడానికి కాదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపవరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని చేయవలెను. మీ ప్రేమ నిష్కపంగా ఉండవల్ల గాని చెడ్డదాన్ని నశించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. ఇలా వీటన్నిటి గురించి ఆలోచన చేస్తుంటే ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి అని చెప్తూ ఉన్నారు. నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు గలవారై ఉండండి, ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించండి కానీ శపించొద్దు, సంతోషించువారితో సంతోషించండి. పరిశుద్ధుల అవసరంలో పాలు పొంచి శ్రద్ధగా ఆతిథ్యంనివ్వండి. ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఉండాలి? ఈరోజు ఎందుకు ఇలా ప్రత్యేకంగా ఉండాలంటే ఆయన మీకు తండ్రిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ప్రత్యేకంగా ఉంచుతానని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఉన్నారని ఇతరులను తృణీకరించడం కాదు, మీకు మీరే ప్రత్యేకంగా ఉండి మీ ప్రత్యేకత ఇతరులకు తెలిసేలా చేసి వారిని కూడా విడిపించడానికి తగినటువంటి సన్నిధి మీరు కలిగిన వారుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కనుక ఆయన నీకు తండ్రిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు కాబట్టి ఆయన్ని తగినట్లుగా నీ జీవించు. ముఖ్యంగా నువ్వు పిలువబడిన పిలిపికి తగినట్లుగా నువ్వు జీవించు. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ శాశ్వతమైన కృపను ప్రతి ఒక్కరి మీద నుంచి సమాధానం పొందుకున్నట్లుగా సహాయం అనుగ్రహించి బలపరచమని, స్థిరపరచమని, ప్రతి విధమైన కీడులు తప్పించమని నిరంతరము ప్రభు నాయన మీరే నడిపించి ప్రభు అనేక సంగతుల్లో గ్రహింపును దయచేసి ప్రత్యేకంగా ఉండడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.